దాచారం రెవెన్యూ పరిధిలో గల గీతా కార్మికులకు సంబంధించినటువంటి సొసైటీకి సంబంధించినటువంటి భూమి 235 సర్వే నెంబరు అందులో రగ్బా 4 ఎకరముల 19 గుంటలు. అప్పుడు నేను నా చిన్నతనం నుండి ఇది గీతా కార్మికులకే అని వాళ్ళ ఆధీనంలో ఉన్నది. అప్పటి నుంచి వెళ్ళి ఇప్పటిదాకా కూడా వాళ్ళ ఆధీనంలో ఉన్నది. వాళ్ళే చెట్లు పెట్టుకున్నారు, వాళ్ళకే ఉన్నది. కాబట్టి మధ్యలో ఇదే మా దాచారం గ్రామస్తుడైన మందరాజేశ్వరం గారు నేను పట్ట చేసుకున్నా అని మధ్యలో ఆయన ఒక మలక అంటే దానికి కూడా అప్పుడు అన్ని కులాల వారు గ్రామ పంచాయతీ వద్ద పెద్దలు చెప్పిన తీర్మానానికి వినాలని అంటే అప్పుడు చూస్తే నేను తిరిగిన ఖర్చులు కావాలని అంటే ఇదే ల్యాండ్ గురించి 2500 రూపాయలు కూడా ఇవ్వడం జరిగింది. అప్పుడు సంతకం పెట్టిండు. మళ్ళా అసలు తహసీల్దార్ దగ్గరికి పోయి సంతకం పెట్టాలంటే పెడతలేడు. కాబట్టి ఆనాడే ఒప్పుకున్నాడు. ఇది మాత్రం ఇది వీళ్ళదే అని నేను చెప్తున్నా. ఆ రోజు చూస్తే ఈ పంచాయతీలో నేను ఒక మెంబర్గానే ఉన్నా. వాస్తవానికి చెప్తున్నా. నాకు వాళ్ళ గురించి కింద మీద చెప్పాలనే ఆలోచన ఏం లేదు. వాస్తవం చూసిన కనుక వాస్తవమే చెప్తున్నా అని నేను ఇప్పటి ఉప సర్పంచ్ నేను అప్పుడు పంచాయతీ చేసినప్పుడు ఒక వార్డు మెంబర్గా ఉన్నా. ఇప్పుడేమో ఉప సర్పంచ్ హోదాలా ఉన్నా. కాబట్టి దీనికి ఈ యొక్క మేము తీర్మానం చేసినటువంటి పేపర్ను చూసి మన హుస్నాబాద్ ఆర్డీఓ కానీ సిద్దిపేట కలెక్టరే కానీ దీనితోని తప్పకుండా ఈ గీతా సహకార సంఘానికి పట్ట ఇవ్వాలని నేను కోరుతున్నాను. తీసుకొచ్చినందుకు ఈ గ్రామస్తులం అందరం తిరగబడి నీకెట్లయితుంది అది మా కులం పేరు మీద ఉండాలి, లేకపోతే గ్రామం పేరు మీద ఉండాలి, కానీ నీకెట్లయితుంది అని అంటే అప్పుడు మేము గౌడ సంఘం అందరం కలిసి పెద్ద మనుషులు చేసిన తీర్మానం ప్రకారంగా 2,500 రూపాయలు తనకు ఇవ్వడం జరిగింది ఖర్చుల కింద అని. అప్పటి పెద్ద మనుషులు దాదాపు 8 మందిలో ఒక్కనే ఉన్నాడు. ఇప్పుడు ఆ ఒక్కడే ఇప్పుడు గ్రామ పంచాయతీ అప్పుడు మెంబరు, ఇప్పుడు ఉప సర్పంచ్. ఇది ఆయనకు ఇచ్చిన 2,500 రూపాయల కాదు. దీని తర్వాత ఎంఆర్ఓ గారు వచ్చిండ్రు. మేము మళ్ళీ అప్లికేషన్ పెట్టుకుంటే ఏడాది నుంచి ఇప్పుడు ఎంఆర్ఓ ఆఫీస్ తిరుగుతున్నాం. ఎంఆర్ఓ గారు వచ్చి స్పాట్ ఇన్స్పెక్షన్ చేసింది. స్పాట్ ఇందులో చెట్లు ఉన్నాయి కరెక్టే, అలా ఈయన రాలేదు, భూమికి రాలేదు అని చెప్పి ఎంఆర్ఓ గారు ఆర్డీఓ గారికి రాసిండ్రు. ఆర్డీఓ గారు కలెక్టర్ రాసిండ్రు. ఆర్డీఓ గారిని ఇన్స్పెక్షన్ చేయమని మళ్ళీ కలెక్టర్ గారు దోలిండ్రు. కలెక్టర్ గారు దోలిన ప్రకారంగా ఆర్డీఓ గారు వచ్చిండ్రు. పొజిషన్ చూసారు. పొజిషన్లో ఆయననే ఈ గ్రామ పంచాయతీ తను లేడు, ఈ గౌండ్ల కులస్తులే ఉన్నారని చెప్పి ఆయన కూడా కలెక్టర్ గారికి నిర్ణయించడం జరిగింది. దాని ప్రకారంగా కలెక్టర్ గారి దగ్గరికి పోతే వారు సరిగ్గా స్పందించడం లేదు. ఇదంతా మాత్రం కరెక్టే. కావాలంటే కలెక్టర్ గారిని వచ్చి కూడా చూడమన్నాం మేము. ఎమ్మెల్యే గారు కూడా వచ్చి స్పాట్ ఇన్స్పెక్షన్ చేసిన. ఎమ్మెల్యే గారు కూడా రికమెండేషన్ లెటర్ కలెక్టర్ గారికి రాసిండ్రు. తర్వాత పొన్నం ప్రభాకర్ మంత్రి గారు కూడా ఆమెకు లెటర్ ద్వారా తెలిపిండ్రు. అయినా కానీ ఆమె పట్టించుకోవట్లేదు. కాబట్టి మాకు మీ పత్రిక ద్వారానో మీ మీడియా ద్వారానో వాళ్ళ కనీసం తెలిపి జర కన్విన్స్ చేసేట్టు చూడగలరు. హలో, నేను బడిగ రామచంద్రం దాచారం గౌడును. ఈ గౌడ సంఘంలో నేను కూడా ఒక సభ్యుని. మేము దాదాపు 78 మంది సభ్యులు ఉన్నాం. ఇంట్లో మా గ్రామంలో గౌడ సంఘంలో గౌడులకు ఆధీనంలో 235 సర్వే నెంబర్ల 4 ఎకరాల 19 గుంటల భూమి ఉన్నది. అది గౌడ సంఘం ఆనాటి నుంచి నేటి వరకు గౌడ సంఘం పెరిగింది. ఇలా మేము గుడి కట్టినాము. ఎల్లమ్మ గుడి ఉన్నది, మాతమ్మ గుడి ఉన్నది. ఎందుకంటే 300-400 సంవత్సరాల కింద దుర్గమ్మ గుడి కూడా ఉన్నది. దీన్ని మందరాయ అంటాడు మా గౌన్లలో పట్టా చేయించుకొస్తానని చెప్పి అప్పుడు వాళ్ళ నాన్నను గీత పరిశ్రమ సంఘానికి ప్రెసిడెంట్ ఉండే, ఈయనేమో దాచారం గ్రామ పంచాయతీ కారాబారు ఉండే. నమ్మినాం మేము పట్ట చేయించుకొస్తా గౌన్లో కూడా అంటే నమ్మినాం. చేసుకొచ్చుకున్నాడు. కానీ అప్పుడు తన సొంతం పేరు మీద చేసుకొచ్చుకున్నాడు. అది మాకు ఎవరో తెలియదు. అయితే మాదే కదా అని అంటుంటే మేము అందరం కలిసి ఇలా తాడి చెట్టు కూడా పెట్టినాం. దాదాపు ఇప్పటికి
500-600 తాడి చెట్లు ఉన్నాయి, ఈత చెట్లు ఉన్నాయి, మా ఆదిలో ఉన్నది. ఆయన 4 సార్లు వచ్చేటట్టు ఉంటే మేము 4 సార్లు మేము వెళ్ళబట్టాం. ఇక్కడ మేము రావద్దనంటే ఇక ఆకాంక్ష రాలేదు. దున్ను అని చెప్పద్దు ఇక. 40 సంవత్సరాల తాటి చెట్లు, ఈ చెట్లే దీనికి నిదర్శనం. ఈ జాగా ఎవరిది ఏం కథ అనేది. ఈ చెట్లు మేమే పెట్టాం, ఈ చెట్లు కూడా కులాస్తులు అందరం కలిసి పెట్టుకున్నాం. గింజలు తీసుకొచ్చి పెట్టారు మా పెద్దలు. ఇది కూడా సార్లు ఆఫీసర్లు అందరూ ఇన్స్పెక్షన్ చేసి ఎంఆర్ఓ సారే కానీ ఆర్డీఓ సారే కానీ క్యాన్సల్ రాసిర్రు. దాన్ని కొంచెం గమనించి కలెక్టర్ మేడం గారు మా గౌడ కులాస్తులకు తగిన న్యాయం చేయాలని కోరుకుంటున్నాం.